ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరి మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మరలా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇందులో భాగంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము అవ్వలతో సర్పము ద్వారా సాతానగాడు మరి ఏదేను తోటలో ఆడిన మైండ్ గేమ్ను గూర్చి మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి మొదటగా సాతానుగాడు తన మోసపూరితమైనటువంటి మాటలతో హవ్వకు సర్పము ద్వారా ఎలా దగ్గరయ్యాడో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. తరువాత హవ్వ ద్వారా ఆదామును దేవునికి అవిధేయునిగా ఎలా చేసి ఉన్నాడో మార్చి ఉన్నాడో కూడా మరి గత కొన్ని వారాల మన ఈ ధ్యానంలో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవునికి మనలను అవిధేయులుగా చేయుట కూడా సాతానుగాడి యొక్క మైండ్ గేమ్లో ఒక భాగమే అని ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక స్త్రీని దేవునికి విరోధముగాను దేవుని యొక్క మాటకు విరోధముగాను ఎలా వాడుకోవాలో ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడికి బాగా తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆమె ద్వారా ఆమె యొక్క కుటుంబాన్ని దేవునికి అవిధేయులుగా ఎలా మార్చాలో కూడా వాడికి తెలుసు. ఎవరికంటే సాతానుగాడికని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక స్త్రీగా ఉన్నటువంటి హవ్వ ఏ విషయంలో బలహీనురాలో ఏ విషయంలో బలవంతురాలో సాతానుగాడికి తెలుసు అని మనం ఈ విషయాలు కూడా తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే సాతానుగాడు దేవుని ప్రజలతో వాడికి సంబంధించినటువంటి వారి ద్వారా వాడి ఆలోచనలతో మైండ్ గేము ఎందుకు ఆడుతాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట తన వలె దేవుని ప్రజగా ఉన్న వారిని అవిధేయత ద్వారా మరి పాపులుగా నిలువబెట్టుట కొరకే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాన్నే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19లో ఈ విధముగా ఆయన వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని ఎదుట దేవుని ప్రజలను పాపులుగా నిలువబెట్టుట సాతానుగాడికి లాభమా కాదా అంటే ప్రియా దేవుని బిడ్డలారా లాభమే అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే సాతానుగాడు లాభము లేకుండా వాడు ఏమీ చేయడు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5:19లో ఒక మనుషుని ద్వారా మరి ఒక మనిషిని అవిధేయత ద్వారా అనేకులు పాపులుగా మరి ఏ విధముగా చేయబడితిరో అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఎవరి ఒక మనుషుడు అంటే ఆదాముగా మనం చూస్తూ ఉంటాం. మరి మొదట దేవుని యొక్క మాటకు అవిధేయులుగా హవ్వను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో ఈ విధముగా రోమా సంఘానికి వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏ విధముగా చేయబడితిరో అని మనం చూస్తూ ఉంటాం. ఎవరి ఒక మనుషుడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆదాముగా మరి మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి మొదట మరి అవిధేయత చూపిన వ్యక్తిగా హవ్వను మనం చూస్తూ ఉంటాం. హవ్వ మరి దేవునికి అవిధేయురాలుగా మరి ఆమె ఉండడమే కాకుండా అవిధేయత చూపడమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదామును కూడా అవిధేయతలోనికి నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క అవిధేయత మరి వారిని దేవుని ఎదుట పాపులుగా నిలవబెట్టుటకు కారణముగా నిలిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపునట్లు వారిని ఒక రకమైన మోసములోనికి నడిపించిన వాడు సాతానుగాడు. ఆ సాతానుగాడు సర్పాన్ని వాడుకున్నట్లు ఆదిలో మనం ఏదైనా తోటలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వాడు ఏమని నిరూపించాలని అనుకుంటూ ఉంటాడంటే ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడు, నేను ఒక్కడనే కాదు పాపాన్ని చేసింది, మరి నీవు నేల నుండి నిర్మించిన మానవుడు కూడా పాపాన్ని చేస్తున్నాడు అని నిరూపించుటకే వాడు మైండ్ గేము ఆడుతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా, వాడు స్వభావ సిద్ధంగా పాపం చేశాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. దీనికి దేవుడు మరి ఏం చేశాడంటే వాడి విషయంలో మరి వాడికి ఏ రకమైనటువంటి క్షమాపణ లేకుండా మరి చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే స్వభావ సిద్ధంగా కానీ బుద్ధిపూర్వకంగా ఎవరు పాపం చేసినా ప్రియా దేవుని బిడ్డలారా
మరి దేవుని యొద్ద క్షమాపణ అనేది ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతకీ హవ్వ ఆదాములు స్వభావ సిద్ధంగా బుద్ధిపూర్వకంగా పాపం చేశారో లేదో ఈ తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా మనం చేస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుగాడు మరి బుద్ధిపూర్వకంగానే వాడు ఏం చేశాడంటే పాపం చేశాడు గనుక వాడు చేసిన పాపానికి క్షమాపణ దేవుని యొద్ద లేకుండా పోయినట్లు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26-28లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదాము అవ్వలు ఇలా కాదు. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఆదాము అవ్వలు బుద్ధిపూర్వకంగా స్వభావ సిద్ధంగా వారు పాపాన్ని చేయలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, వారిని తన యొక్క మోసపూరితమైనటువంటి మాటల ద్వారా సాతానుగాడే ఏం చేశాడంటే మరి దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమింప చేయుటకు తద్వారా వారు పాపాన్ని చేయుటకు ప్రియా దేవుని బిడ్డలారా వాడే కారకుడు అయ్యాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు అంటే సాతానుగాడని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క క్షమాపణ హవ్వ ఆదాములకే కాదు సర్వమానవాళికి దేవుడు వారి యొక్క పాపాలను క్షమించడానికి ప్రియా దేవుని బిడ్డలారా తను తానే పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకోవడానికి భూలోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియులారా, విషయాలు గమనించండి. సాతానుగాడు స్వభావ సిద్ధంగా బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. దేవుడు నిర్మించినటువంటి మానవుడైనటువంటి ఆదాము అవ్వలు సాతాను యొక్క మోసపూరితమైనటువంటి మాటల ద్వారా వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని చేసినట్లు మరి సాతానుగాడే వారిని ఆ రకమైన స్థితికి నడిపించుటకు కారకుడిగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి పాపానికి క్షమాపణను మరి ఇచ్చుటకు క్షమాపణను కలుగుజేటుకు వచ్చిన వానిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సాతానుగాడి మైండ్ గేములో పగ ఉన్నది, దేవుని మైండ్ గేములో కృప ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. కృపే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, క్షమాపణ కూడా ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇలా అని పాపాన్ని మానక ఒకవేళ దేవుని ప్రజలుగా ఉన్నవారు చేసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపకు క్షమాపణకు బదులు దేవుని కోపముతో కూడిన కఠినమైనటువంటి శిక్షలు ఎదుర్కొనక తప్పదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియులారా, ఆదిలో ఆదాము అవ్వలతో సర్పము ద్వారా సాతానుగాడు ఏదైనా తోటలో ఆడిన మైండ్ గేములో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆదాము హవ్వలకు చెప్పినటువంటి మాటల్లో మొదట హవ్వలో సందేహమును కలుగజేసిన వానిగా సాతానుగాడిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎలానంటే ఇది నిజమా అని ప్రశ్నించుట ద్వారా మొదట హవ్వలో సందేహమును కలుగజేసిన వానిగా సాతానుగాడిని మనం చూడగలం. ఇది ఎలానో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడిన విషయాల్లో మరి ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. దేవుడైనటువంటి యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలములలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మరి ఆ ఒక స్త్రీ అయినటువంటి హవ్వతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ విధముగా ప్రశ్న గుర్తుతో కూడినటువంటి విధానము ద్వారా మరి తన మాటల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెప్పినటువంటి మాటలలో సందేహమును కలుగుజేయటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ సందేహమును ఎవరిలో కలుగజేశాడు? సాతానుగాడు సర్పము ద్వారా అంటే ప్రియా దేవుని బిడ్డలారా హవ్వలో కలుగజేయటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అది ఎలానంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా దేవుడు అలా చెప్పడే, మీరు వినడంలోనే తప్పు ఏదో జరిగింది తప్ప ప్రతి వృక్ష ఫలములను కలుగజేసిన వాడు దేవుడే కదా, దేవుడు అలా చెప్తాడా, అలా చెప్పి ఉండడే అని ఒకవైపు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించుచున్న వానిగానే ఉన్నట్లు అవ్వతో మాట్లాడుతూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తినవద్దని దేవుడు అవ్వ ఆదాములకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను వారు తినునట్లు చేసి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మాట మీద తిరగబడినటువంటి స్థితికి
తీసుకొని వెళ్ళినట్లు సాతానుగాడిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇది ఆదిలో అవ్వ ఆదాములతో ఏదైనా తోటలో సాతానుగాడు సర్పము ద్వారా ఆడినటువంటి మైండ్ గేమ్ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరికొంత లోతుగా స్పష్టంగా మీకు బాగా అర్థమయ్యే రీతిలో మరికొంత వివరంగా తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను మరి చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి దేవుని మాటలను సందేహించినట్లు చేయుట అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మీకు చెప్పిన మాటలను మీరు సరిగ్గా విన్నారో లేదో దేవుడు తినమని చెప్పి ఉంటాడు, కానీ మీరు ఆ మాట సరిగ్గా వినక పరజ్ఞానంలో ఉండవచ్చు. ఏది ఏమైనా మీరు దేవుడు తినవద్దన్న వృక్షఫలములు తింటే దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు. అంతేకాదు మీరు చావనే చావరు, మీరు కూడా దేవుని వలె నిత్యజీవులుగా ఉంటారు అని చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వారికి తినవద్దని ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలములను తినునట్లు మొదట హవ్వను చేసి హవ్వ ద్వారా ఆదామును కూడా మరి తినమని ప్రియా దేవుని బిడ్డలారా మరి చెప్పి తినునట్లు చేసి ప్రియా దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమ పాపము ద్వారా దేవుని యొక్క మహిమ నుండి, దేవుని సన్నిధి నుండి, మరి దేవుని యొక్క సహవాసము నుండి, దేవుని స్వరాన్ని వినేటటువంటి స్థితి నుండి, దేవుని యొక్క పరిశుద్ధత నుండి, దేవుని యొక్క ఆ ఒక గొప్ప వాగ్దాన సంబంధమైనటువంటి దీవెనల నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాగ్దాన సంబంధమైన దీవెనలకు దూరమును చేయటను ఆదిలో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుని దీవెనలకు ఆదాము అవ్వలను దూరము చేసిన వాడు సాతానుగాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయము 22, 24 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సాతానుగాడు హవ్వతో ఆడినటువంటి మైండ్ గేము దీని కొరకే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలను సందేహించినట్లు చేటు కూడా మరి ఆ సాతానుగాడి మైండ్ గేములో ఒక భాగమే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఒక ఖచ్చితమైనటువంటి వాక్యానుసారమైన బోధను చేయు సంపూర్ణ సేవకుని బోధను సందేహించినట్లు చేయువాడు సాతానుగాడే. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, సందేహించినట్లు చేస్తేనే వాడి సేవకుల బోధలను వింటారు, వాడి క్రియలు చేస్తారు, వారిగా మరి సమాజంలో ఉండగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, వాడు తన యొక్క ఆలోచనల ద్వారా ఏ రకమైనటువంటి ఆటలు ఏ రకమైనటువంటి కుయుక్తితో కూడినటువంటి పనులు ప్రియా దేవుని బిడ్డలారా వాడి ఆలోచనలతో దేవుని ప్రజలతో వాడు ఆడుతున్నాడో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే మరి వాడు దేవుని ప్రజల మీద వాడికి సంబంధించినటువంటి అస్త్రముగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క సందేహము లేక దేవుని మాటలను సందేహించేటటువంటి ఆ ఒక అస్త్రాలను ఉపయోగించేవానిగా సాతానుగాడిని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే సందేహించినట్లు చేయుట సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఒక భాగమే అని మనం తప్పక మరి తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు సందేహించినట్లు చేయవాడు, సందేహమును కలుగుజేయవాడు సాతానుగాడే. అంతేకాదు మరి గలిలియా సముద్రపు నీళ్ల మీద పేతురుని మరి నడిపించినటువంటి క్రీస్తునే ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు మరి వారి యొక్క బోధకునిగా కాక ఒక భూతముగా పేతురు మరి క్రీస్తుని సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, గాలిని బట్టి సందేహించగా లేక సందేహపడగా ప్రియా దేవుని బిడ్డలారా, సందేహపడినటువంటి పేతురుతో ఆ ఒక మత్తయి సువార్త 14:31లో ప్రభు అన్నటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి యేసు ప్రభువారు ఆ గలిలియా సముద్రం మీద శిష్యులు వారు ప్రయాణం చేస్తున్న ధోని అక్కడ ఒక భయంకరమైనటువంటి వాతావరణపు ఆ పరిస్థితుల్లో అది చిక్కుకొని అలల చేత కొట్టబడి ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వెనువెంటనే ఆ ఒక గలిలియా సముద్రపు నీళ్ల మీద నుండి వారి దగ్గరికి సమీపించి వారిని కాపాడే ఆ ప్రయత్నాన్ని ఆయన చేటుకు ఆయన మరి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, నీళ్ల మీద నడుచుకుంటూ వారి యొక్క ధోనిని సమీపిస్తున్నటువంటి మరి ప్రభువుని చూసినటువంటి పేతురు మరి నీవే మా బోధకుడు అయితే నీవలే నేను కూడా నీళ్ళ మీద నడుచున్నట్లు చేయగలవా అన్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే
రా, నువ్వు తప్పక ఈ నేల మీద నడుచుకొని నా దగ్గరికి రా, నేను మీ బోధకుణ్ణే, నేను భూతాన్ని కాదని ప్రభు చెప్పుటను అక్కడ మనం చూస్తుంటాం. ప్రభు మాటను బట్టి ఏమండి పేతురు మరి ఒక ధ్వని దిగాడు నేల మీద నుండి, మరి నడుచుకుంటూ ప్రభువుని సమీపిస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆ సమీపిస్తున్న సమయంలో మరలా ఆయనలో ఒక సందేహము కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈయన మా బోధకుడా కాదా, ఈయన భూతమేమో, మరి నేను ఈయన యొక్క మాట విని ఈ నేలలో దిగాను, నేల మీద నడుస్తూ ఉన్నాను, ఇక ఈరోజు నా పని అయిపోయింది అనేటటువంటి ఒక సందేహం ఆయనలో కొన్ని ఆలోచనల ద్వారా కలిగినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మునిగిపోయేటటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మరలా ప్రభువా అని తన్ని రక్షించమని కేకలు వేసినప్పుడు ప్రభు తన్ని రక్షించి తన్ని గద్దించుటను మనం చూస్తూ ఉంటాం. ఆ గద్దించిన సమయంలో, ప్రియా దేవుని బిడ్డలారా, పేతురుతో ప్రభు అంటున్నాడు కదా, అల్ప విశ్వాసి ఎందుకు సందేహ పడితివని. ప్రియా దేవుని బిడ్డలారా, సందేహం అనేది ఏమండి మరి ఆ విశ్వాస ప్రయాణం ముందుకు వెళ్లకుండా, సందేహం అనేది ఏమండి పిలిచిన దేవుణ్ణి నమ్మకుండా, సందేహం అనేది ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క అద్భుత శక్తిని మన జీవితాల్లో మనం అనుభవించకుండా ఆధ్యాత్మిక జీవితంలో మునిగిపోయేటట్లు ప్రియా దేవుని బిడ్డలారా మనల్ని చేస్తూ ఉంటుంది అనే విషయాలు ఈ యొక్క సందర్భ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే యేసు ప్రభువారు అల్ప విశ్వాసి అని పేతురుని సంబోధించడమే కాకుండా ఎందుకు సందేహ పడితివని గద్దించుటను మనం చూడగలం. సందేహం చాలా ప్రమాదకరమైనది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క దయకు మనల్ని దూరము చేసేది, ఏమంటే ఆధ్యాత్మిక జీవితంలో భక్తిహీనతలోనికి మనం మునిగిపోయేటట్లు చేసేది ప్రియా దేవుని బిడ్డలారా సందేహం అనే మరి సాతానుగాడి యొక్క అస్త్రమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సందేహమును పేతురులో కలుగు చేసిన వాడు సాతానుగాడి అని మనకి ఎక్కడ తెలియపరచబడుతుందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23లో ఆయన పేతురు వైపు తిరిగి సాతానును గద్దించినటువంటి సందర్భము ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను యేసును వెంబడిస్తున్నాను, యేసును అనుసరిస్తున్నాను, యేసు లాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి నేను జీవిస్తూ ఉన్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సాతానుగాడు మన వెనకాతలే వాడు వస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. సాతానుగాడు మన వెనకాతల ఉన్నాడు, వాడు దేవునికి విరోధంగా మరి మనం నడుచుకునేటట్లు చేయడానికి అవకాశాలు వెతుక్కుంటూ ఉంటాడనే ఆ ఒక సాతానుగాడి మీద ఒక కన్ను వేయము, దృష్టి మనం వేయం. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ మరి పేతురు ఏం చేశాడంటే ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు, కానీ తన వెనకాతలే సాతానుగాడు మరి దేవునికి విరోధమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి విధానములో తన నోటిని వాడుకుంటున్నాడనే విషయాన్ని పేతురు గుర్తించలేకపోయాడు. గనుకనే ప్రియులారా, పేతురు వైపు చూచి పేతురుని అలా మాట్లాడేటట్లు చేసిన సాతానుగాడిని యేసు ప్రభువారు ఈ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయం 23లో గద్దించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గనుక దేవుని ప్రజలైనటువంటి వారి మీద సందేహం అనేది ఆ అస్త్రాన్ని, సందేహం అనే అస్త్రాన్ని దేవుని మాటలను సందేహింపజేయునట్లు చేసేటటువంటి అస్త్రాన్ని, ప్రియా దేవుని బిడ్డలారా, సందేహపడేటట్లు చేసేటటువంటి అస్త్రాన్ని దేవుని ప్రజల మీద ఉపయోగించేవాడు సాతానుగాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసైనటువంటి భార్యను సందేహించున్నట్లు చేయవాడు సాతానుగాడే, విశ్వాసైన భర్తను సందేహించున్నట్లు చేయవాడు సాతానుగాడే. ఇది వాడి మైండ్ గేములో భాగమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు శిష్యులకు చేసిన బోధలలో మనం చూసినట్లయితే, ప్రియా దేవుని బిడ్డలారా, సందేహం అన్నది ఎంత గొప్ప గొప్ప కార్యాలను అడ్డగిస్తుందో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21లో మనం చూసినట్లయితే, ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభు మరి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నట్లు శిష్యులకి మనం చూస్తూ ఉంటాం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అక్కడ మరి యేసు ప్రభువారు చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సందేహపడేటటువంటి పరిస్థితి తన తప్పులు తాను చూచుకొనకుండా చేస్తాది. ఈ మాటలు నా గురించి కాదు, వేరొకరిని గూర్చి అయి ఉండవచ్చు, నేను కాకపోవచ్చు
అని రకరకాల ఆలోచనల మధ్య మనలను శోధించును, వేధించును. ఇదే పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పినటువంటి ప్రతి మాటల విషయమై తరచూ సందేహపడిన వారిగా శిష్యులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే క్రొత్త నిబంధనలో మరి యేసు ప్రభువును వెంబడిస్తున్న శిష్యులు యేసు ప్రభువారు చెప్పే ప్రతి మాటల విషయమై వారు సందేహపడినట్లు మరి ఆ చేయువానిగా సాతానుగాడు పనిచేయటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే సందేహాన్ని యేసు ప్రభువారు గద్దించుటను మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే సందేహపడేటటువంటి స్థితికి చోటిచ్చేవారిగా ఉన్నారో వారు ఉన్నటువంటి సందేహపడే స్థితిని యేసు ప్రభువారు గద్దించి సరిచేసుకొనమని చెప్పినట్లు కూడా మనం చూడగలం. ప్రియులారా, ఈ సందేహమునకు సంబంధించిన మరి అనేకమైన విషయాలు మరికొంత లోతుగా ధ్యానం చేసుకుంటూ దేవుని వాక్య వెలుగులోంచి అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, తెలుసుకున్నట్టు ద్వారా ఈ సందేహపడేటటువంటి ఈ స్థితి అది దేవునికి సంబంధించిందా లేక సాతానుగాడికి సంబంధించిందా అనే విషయాలు మనకు తెలియపరచబడమే కాకుండా అది సాతానుగాడి యొక్క అస్త్రము, అది దేవుని ప్రజల మీద ఉపయోగించే బలమైన అస్త్రమని మనం తెలుసుకోగలం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సాతానుగాడికి సంబంధించినటువంటి అస్త్రమైనటువంటి సందేహం అనేటటువంటి దాని నుండి మనం ఆ ఒక మరి జాగ్రత్త పరుచుకునేటటువంటి ఆత్మీయతలో ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో సహాయపడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి ఈ విషయాలకు సంబంధించినటువంటి మరనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి లోతుగా తెలుసుకునే ప్రయత్నంలో వచ్చే వారం ఇంకొంత లోతుగా తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, దయగలిగిన దేవా, మైండ్ గేమ్ అనేటటువంటి అంశము ద్వారా ఎన్నెన్నో విషయాలను ప్రభువా లోతుగా మేము ధ్యానము చేసుకోవడానికి సాతానుగాడికి సంబంధించినటువంటి వాడి యొక్క ఆలోచనలతో నీ ప్రజలైన వారిపై ఏ రకాలైనటువంటి మరి ఆ ఒక అస్త్రాలు ఉపయోగిస్తూ ప్రభువా వాడు మైండ్ గేమ్ ఆడుతూ నీ ప్రజలను నీ నుండి నీ ప్రజలను నీ కృప నుండి నీ దయ నుండి వాడు ఎలా దూరము చేస్తూ ప్రభువా మరి భక్తిహీనమైనటువంటి స్థితి వైపునకు నడిపిస్తాడో ఈ విషయాలను మేము తెలుసుకుంటూ మమ్మల్ని మేము వాడికి సంబంధించినటువంటి వాడి యొక్క కుయుక్తితో కూడినటువంటి ఆలోచనలో మేము చిక్కుబడకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అద్భుతమైనటువంటి విషయాలను నీ వాక్య వెలుగులోంచి మాకు బోధిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ దేవా, ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులు మీరు దీవించండి. వారు ఎక్కడికక్కడ సాతానుకు సంబంధించినటువంటి వాడి ఆలోచనలో నుండి వాడి అస్త్రాలు ఉపయోగిస్తూ ప్రభా మరి రకరకాల పరిస్థితుల్లో ఆధ్యాత్మిక జీవితంలో చిక్కులు పెడుతూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్లకుండా ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చకుండా నీ కృపకు దయకు దూరము చేసేటటువంటి ఆలోచనలను వాడు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు వాటిని గ్రహించి గుర్తించి ప్రభువా మరి వివేకముతో ప్రభా నీ వాక్యము ద్వారా మరి వాటిని ఎదుర్కొని తప్పించుకునేటటువంటి ఆత్మీయతలో మీ ముందు కొనసాగునట్లు అతి ఆత్మ వివేచన ఆత్మ వివేకమును నీ బిడ్డలకి మీరు దయచేస్తూ మీ కృపలో ఈ కడవరి దినాల్లో వారిని మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వులకు పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్.